Dear students and my dear parents, ఈ మధ్య కాలం ఎంసెట్ కౌన్సిలింగ్లో లీస్ట్ ప్రిఫర్డ్ బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. కానీ ఎంతోమంది విద్యార్థులకి మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ భయాందోళనలో ఉంటారు, మాకు జాబ్స్ వస్తాయా రావా అని. సో ఆ భయం తీర్చడం కోసం ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ మెకానికల్ వాళ్ళకి ఎలా ఉన్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్లో యూపీఎస్సి వారు నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్, కొంతమంది ఐఏఎస్ అంటారు. త్రూ ఐఏఎస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, డిఫెన్స్లోను, అలా నావల్, ఆర్మీలో జాబ్స్ వస్తూ ఉంటాయి. అతి త్వరలో రైల్వేస్లో కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్కి జాబ్స్ అనౌన్స్ చేయబడుతున్నాయి. రెండవది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. చాలాసార్లు మనం వింటుంటాం ఎస్ఎస్సి జేఈ, అలానే ఆర్ఆర్బి జేఈ అని. సో వీటిల్లో కూడా మెకానికల్ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అలానే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, పిఎస్యూస్ అంటాం. సో పిఎస్యూస్లో మహారత్న కంపెనీస్ అని ఉన్నాయి, దాదాపు 13. ఏంట మహారత్న అంటే మీకు తెలిసిందే, బిహెచ్ఈఎల్ హైదరాబాద్లో ఉంది, అలానే కోల్ ఇండియా లిమిటెడ్, జిఏఐఎల్ గెయిల్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్ లాంటి 13 కంపెనీల్ని మహారత్న కంపెనీస్ అంటాం. సో ఈ పిఎస్యూస్లో మీకు ఎలా వస్తాయి? ఐదర్ గేట్ ఎగ్జామ్ ద్వారానే వస్తాయి. గేట్ అంటే నేను చెప్తాను, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. అదేవిధంగా కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తమ సొంత ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లో మంచి ప్రావీణ్యం సంపాదిస్తే జాబ్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నవరత్న కంపెనీస్, అదేంటి సార్ నవరత్న అని మరి 16 అన్నారు. ఈ మధ్య ఒక 7 యాడ్ చేశారు, దాని పేరు మారుతుంది. నవరత్నాలో నేను మీకు చెప్పినట్టు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి కంపెనీలు. సో ఇక మినీరత్న కంపెనీస్. సో మినీరత్న కంపెనీస్లో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో అయితే ఈ కంపెనీల లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇస్రో, స్పేస్ రీసెర్చ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అటామిక్ ఎనర్జీకి సంబంధించి బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఎన్పిసిఎల్ అంటే న్యూక్లియర్ పవర్కి సంబంధించి, ఈసిఐఎల్, ఇది కూడా ఎన్ఎఫ్సి హైదరాబాద్లో ఉంది చూడండి. తర్వాత మీకు డిఫెన్స్కి సంబంధించి ఎవరు గుర్తొస్తారు? అబ్దుల్ కలాం గారు గుర్తొస్తారు. సో అబ్దుల్ కలాం గారు గుర్తుకు రాగానే డిఆర్డిఓ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్లో కూడా మనకి జాబ్స్ అవకాశాలు ఉంటాయి. సో ఈ పబ్లిక్ సెక్టార్కి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, గేట్ ఎగ్జామ్ ద్వారా ఉంటాయి. అయితే ఒకసారి చూడండి, 2023 అంటే గత సంవత్సరం మెకానికల్ వాళ్ళకి పబ్లిక్ సెక్టార్లో ఈ కంపెనీస్లో జాబ్స్ వచ్చినాయి. చూడండి, దాదాపు 790 జాబ్స్ మెకానికల్ వాళ్ళకి వచ్చాయి. మంచి జీతాలు ఉంటాయి. ఎంత ఉంటుంది తెలుసా ప్యాకేజ్? 12 లక్షల నుంచి 20 లక్షల ప్యాకేజ్ ఉంటుంది సంవత్సరానికి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2024 అంటే ఇంకా 2024 ముగించలేదు కదా, ఇప్పటి వరకు 240 వేకెన్సీలు అనౌన్స్ అయినాయి. సో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. ఇదేంటి సార్ స్టేట్ గవర్నమెంట్లో కూడా మెకానికల్ ఇంజనీర్స్కి ఉంటాయా? ఉంటాయి. చూడండి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏఎంవిఐ అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టు, అలా విధంగా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు ఉంటాయి. అలానే ట్రాన్స్కో, జెన్కోలో కూడా జేఈఏఈ పోస్టులు ఉంటాయి. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై. సో ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ, పిఎస్సిలో కానీ జాబ్స్ రావాలి అంటే ఏం చేయాలి? కొన్ని సలహాలు మేము ఇస్తున్నాం. ఫ్యూ సజెషన్స్. ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ సర్వీస్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆఫ్ బీటెక్. ఎలా సార్? సపోజ్ మీకు సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఉంది, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అని ఉంది, లేదు థర్మోడైనమిక్స్ 1 అని ఉంది. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీరు చదువుతుంటారు. అయితే ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యూనివర్సిటీ ఎగ్జామ్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, గేట్ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, జెన్కో ఎగ్జామ్లో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ చాప్టర్ చదివిన వెంటనే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చదివారనుకోండి, 2 birds in a single shot అంటారు. అటు యూనివర్సిటీలో మంచి మార్కులు వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ప్రిపరేషన్ మీకు అయినట్టు ఉంటుంది. ఓకే, ఫోకస్ ఆన్ ఇంజనీరింగ్ మ్యాథ్స్. చాలామంది మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేస్తారు, దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవాళ రేపు మ్యాథమెటిక్స్కి మంచి వెయిటేజ్ ఉంది. అఫ్ కోర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి.
సో ఇంతకుముందు నేను ఒక చెప్పాను, స్టేట్ సర్వీస్ కమిషన్లో AMVI అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అన్నారు. సో అక్కడ ఏం చేస్తుంటారంటే ఎగ్జామ్తో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అంటారు. సో ఎవరన్నా మంచి జాబ్ అది, అసిస్టెంట్ మోటార్ వెహికల్ అంటే RTLలో ఉంటాయి అది. సో అది రావాలంటే మరి హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి, అంటే లారీ కానీ బస్సు కానీ. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా హాలిడేస్లో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.